వెల్కమ్ టు మై ఛానల్. గుప్పడంత మనసు సీరియల్ ఒకరోజు ముందుగా ఎపిసోడ్ కావాలి అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా అండి? సరే అండి, ఇక సీరియల్లోకి వెళ్ళిపోతే రిషి వసుధారని కలిసి ఏంజల్ అయితే వెళ్ళిపోతుంది కదా. రిషి వసుధార అనుపమ గురించి మాట్లాడుకుంటారు. ఇక ఏంజల్ మనుని ప్రేమిస్తుంది అని రిషికి చెబుతుంది వసుధార. అవును, ఏంజల్ మనుని ప్రేమిస్తుంది, వాళ్ళిద్దరిని పెళ్లి చేసే బాధ్యత మనదే. వసుధార ఇక రిషి కూడా చెబుతాడు, అవును సార్, వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యాలి, మన బాధ్యత తీరుతుంది. మన వల్ల ఏంజల్ ఒంటరిగా మిగిలిపోయింది సార్, అందుకని మనుని ఇచ్చి పెళ్లి చేయాలి, మను కూడా ఒక ఇంటివాడు అవుతాడు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే శైలేంద్ర కోసం అని కాలేజీకి సరోజ వస్తుంది. ఇక శైలేంద్ర దగ్గరికి ప్యూన్ అయితే వచ్చి, సార్ మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది అనేసరికి షాక్ అవుతాడు శైలేంద్ర. నా కోసమే వచ్చిందా, ఇంకా ఎవరి కోసమైనా వచ్చిందా? లేదు సార్, మీకోసమే వచ్చింది సార్ అని అంటాడు ప్యూను. చూడడానికి ఎలా ఉంది అని అంటే, అచ్చం పల్లెటూరు అమ్మాయిలాగా ఉంది సార్ అని అంటూ ఉంటాడు ప్యూన్. అయితే అమ్మో, సరోజన వచ్చినట్టుంది అని అనుకుంటూ ఉంటాడు. ఉదయం పీడకల నిజమయ్యేలా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంటికి కాకుండా కాలేజీకి వచ్చి నన్ను అయితే కొంచెం బ్రతికించింది, కానీ డాడీ కూడా కాలేజీకి వచ్చిండు కదా, మమ్మల్ని చూస్తే మా పరిస్థితి ఏంటి? అప్పుడే అయితే ప్యూన్ అయితే అడుగుతాడు, డాడీ వచ్చిండా రాలేదా అని. సార్, ఈరోజు అయితే డాడీ కాలేజీకి అయితే రాలేదు అని చెప్తాడు. అమ్మయ్య అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ నుంచే సరోజతోని మాట్లాడి ఇక్కడనే పంపించేసేయాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మాట్లాడుకుంటే ఇంటికి నేరుగా వచ్చేస్తుంది. అప్పుడు ఇంటికి వస్తే నా గురించి అయితే తెలిసిపోతుంది. అప్పుడు రిషి గురించి అయితే అడుగుతూ ఉంటారు. ఇలాగో నేను మార్నింగ్ అన్న కళనైతే నిజమయ్యేలా ఉంది అని అనుకుంటూ గాబరంగానైతే సరోజ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా సరోజనైతే శైలేంద్రని అయితే చూసి, మా బావ ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ తోలిచ్చావు అని అంటే, మీ బావ నాకేం తెలుసు అని శైలేంద్రని అయితే అంటూ ఉంటే, బుకాయించకు, మా బావను నువ్వే తీసుకెళ్ళావా అని సరోజనైతే గట్టిగా అడుగుతూ ఉంటుంది. మా బావకైతే 10 లక్షలు ఇచ్చి ఈ ఊరికి తీసుకొచ్చావు కదా, మా బావను ఏం చేస్తున్నావు, ఏం తప్పు చేపిస్తున్నావు చెప్పు అని నిలదీస్తూ ఉంటుంది సరోజ. మీ బావతోటి నేనేం తప్పు చేపిస్తాను చెప్పు, అసలు మీ బావ ఏమిటికి పనికొస్తాడు చెప్పు అని శైలేంద్రన్ అయితే అడుగుతూ ఉంటాడు సరోజను. ఇలాంటి మాటలు నా దగ్గర మాట్లాడకు, నేను చాలా తెలివైన దాన్ని, నీ గుట్టు రట్టు చేస్తాను, నేనైతే అందరి ముందు అల్లరి చేస్తాను, అందరికీ చెప్తాను, మా బావను నాతో పాటు పంపిస్తావా లేదా అని గట్టిగా దబాయిస్తూ ఉంటుంది సరోజనైతే. అసలు నా దగ్గర ఉంటే కదా మీ బావ పంపించడానికి. సరోజ, ఇంకొకసారి ఇలా రావడము తప్పు. నువ్వు ధనరాజును పెళ్లి చేసుకుంటున్నావు కదా, అలా మా కాలేజీకి రావడం అయితే తప్పు అని అంటూ ఉంటాడు శైలేంద్ర. నన్ను తీసుకొచ్చింది ధనరాజు అని చెప్పేసరికి శైలేంద్రన్ అయితే షాక్ అవుతాడు. ఏంటి, నువ్వు చెప్పేదంతా నిజమా అని అంటూ ఉంటాడు శైలేంద్ర. అవును, ఇదంతా నిజమే, నన్ను తీసుకొచ్చింది ధనరాజే, కావాలంటే నువ్వు అటు చూడు అని చూసేసరికి ధనరాజు అయితే ఉంటాడు. అప్పుడైతే శైలేంద్ర చాలా షాక్ అయిపోతాడు. ధనరాజు అయితే దూరం నుంచి అయితే చెయ్యి ఊపుతూ ఉంటాడు. అప్పుడు అయితే శైలేంద్ర అనుకుంటూ ఉంటాడు, సరోజని ఎందుకు తీసుకొచ్చాడు, ఎన్ని కొట్టాలి అని అనుకుంటూ ఉంటాడు. వీడు నా ప్రాణాలు తీయపోతే ఎందుకు తీసుకొచ్చాడు అని అనుకుంటూ ఉంటాడు. ఫుల్ వీడియో కావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి? బాయ్ అండి.